నమస్కారం. 2026 ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? గ్రూప్స్, పోలీస్, ఇంజనీరింగ్ ఏది చదవాలి, ఏది వదిలేయాలి, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారా? సరే, ఈ 5 నిమిషాల్లో మీ ప్రిపరేషన్ మొత్తాన్ని ఒక దారిలో పెట్టే ఒక పక్కా మాస్టర్ ప్లాన్ని మనం కలిసి చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 10,000కు పైగా ఖాళీలు. అబ్బా, భలే అవకాశం అనుకుంటాం. కానీ ఇక్కడే ఓ చిన్న చిక్కుంది. ఇదొక పెద్ద గందరగోళం లాంటిది. అనవసరమైన పోస్ట్లన్నింటి వెంట పడితే మన విలువైన సమయం వృధా అయిపోతుంది. అందుకే మనమిక్కడొక మెంటర్ ఫిల్టర్ వాడాలి. అంటే ఏంటి? సింపుల్. ఈ హడావిడిలోంచి మనకు కావాల్సిన టాప్ టైర్ పోస్టులు అంటే గ్రూప్స్, పోలీస్ లాంటి వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. వాటిపైనే మన ఫోకస్ అంతా. ఒకటి గుర్తుంచుకోండి, సక్సెస్ అంటే సిలబస్లో ఉన్న ప్రతి అక్షరం బట్టి పట్టడం అస్సలు కాదు. సరైన అవకాశాలను గుర్తించి వాటిపై మన శక్తిని కేంద్రీకరించడం. ముఖ్యంగా గ్రూప్స్, పోలీస్ లాంటి పరీక్షల సిలబస్లో ఉండే కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవే మన విజయానికి పునాది. వాటిని గట్టిగా పట్టుకుంటే చాలు, ఒకే ప్రిపరేషన్తో చాలా డోర్స్ ఓపెన్ చేయొచ్చు. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. సరే, ఇక సెక్షన్ 1కొద్దాం. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఈ ఒక్క స్ట్రాటజీ మీ ప్రిపరేషన్ టైంని సగానికి తగ్గించేస్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్ దీన్ని మిస్ అవుతారు. ఏంటో అది ఇప్పుడు చూసేద్దాం. ప్రతి ఆస్పిరెంట్ను వేధించే ప్రశ్న ఇది. గ్రూప్ 1 వస్తోంది, గ్రూప్ 2 వస్తోంది, మళ్ళీ ఎస్ఐ నోటిఫికేషన్. దేనిమీద ఫోకస్ చేయాలి? అన్నింటికీ ఒకేసారి ప్రిపేర్ అవ్వడం అస్సలు సాధ్యమేనా? ఈ కన్ఫ్యూజన్కు సమాధానం ఎస్, ఖచ్చితంగా సాధ్యమే. అదిలాగో చూద్దాం. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే గ్రూప్స్ ప్రిపరేషన్ వేరు, పోలీస్ ప్రిపరేషన్ వేరు అని అనుకోవడం. కాని అది అస్సలు నిజం కాదు. ఈ 2 పరీక్షల ప్రిలిమినరీ సిలబస్కి మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షనే మన సీక్రెట్ వెపన్. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఒకే దెబ్బతో 2 టార్గెట్స్ రీచ్ అవ్వచ్చు. అవును, మీరు చూస్తున్నది నిజమే. 85% పైగా గ్రూప్స్ ఇంకా పోలీస్ ప్రిలిమినరీ సిలబస్లో ఇంత పెద్ద భాగం కామన్గా ఉంటుంది. అంటే మీరు ఒకదానికి కష్టపడి చదివితే రెండో పరీక్ష ప్రిలిమ్స్కు మీరు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీ టైం, మీ ఎనర్జీ 2 సేవ్ అవుతాయి. ప్రధాన సిలబస్పై పట్టు సాధిస్తే మీరు ఒకేసారి 3 తలుపులను తెరవగలరు. ఇది ఏదో కొటేషన్ కాదు, మన విజయమంత్రం. ఆ 85% సిలబస్ అనే మాస్టర్ కీతో మనం గ్రూప్స్, పోలీసుద్యోగాల అవకాశాలను ఒకేసారి అన్లాక్ చెయ్యొచ్చు. ఓకే, సెక్షన్ 2 రుజువు. ఇందాక చెప్పింది గాలిమాటలు కాదు. ఇప్పుడు మనం సిలబస్ని డీప్గా అనలైజ్ చేసి ఈ 85% ఓవర్లాప్ ఎక్కడా ఎలా ఉందో క్లియర్గా ఆధారాలతో సహా చూద్దాం. ఇదే మన సక్సెస్కి సెంటర్ పాయింట్. మనం దీన్ని గోల్డెన్ సెంటర్ అని పిలుద్దాం. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, అర్థమెటిక్, జనరల్ సైన్స్ ఈ సబ్జెక్టులు గ్రూప్స్, పోలీస్ ఎగ్జామ్స్ రెండింటికీ ప్రాణంలాంటి. ఈ సెంటర్పై గ్రిప్ సాధిస్తే మనం 2 వైపులా గెలిచినట్టే. ఇది కేవలం సలహా కాదు, ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ అనుకోండి. మీ ప్రిపరేషన్ టైంలో 80% ఈ గోల్డెన్ సెంటర్కే కేటాయించండి. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ సాధించడానికి ఇంతకంటే బెస్ట్ రూట్ లేదు. సరే, కొన్ని డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకోండి, పాలిటీలో పంచాయతీరాజ్, ఎకానమీలో పేదరికం, నిరుద్యోగం, ఇంకా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ టాపిక్స్ అన్నీ గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ 3 ఎగ్జామ్ సిలబస్లోనూ ఉన్నాయి. అంటే మీరొక టాపిక్ చదివితే అది 3 పరీక్షలకు ఒకేసారి పనికొస్తుంది. ఈ ఓవర్లాప్ కేవలం జనరల్ స్టడీస్కే పరిమితం కాదు. ఆప్టిట్యూడ్, సైన్స్లో కూడా ఇదే కథ. బీఓడీఎంఎస్ రూల్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇస్రో అచీవ్మెంట్స్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ 3 పరీక్షలకు కామన్ సిలబస్లో భాగమే. మన స్ట్రాటజీ కరెక్ట్ అనడానికి ఇంతకంటే స్ట్రాంగ్ ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి? హిస్టరీ, పాలిటీలా గంటల తరబడి బట్టి పట్టాల్సిన పని లేకుండా జస్ట్ లాజిక్తో ఫుల్ మార్క్స్ తెచ్చిపెట్టే సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే అవి యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ మాత్రమే. వీటిపై మీరు పెట్టే ప్రతి గంట 3 పరీక్షల్లోనూ మీకు గ్యారంటీ మార్కులను తెచ్చిపెడుతుంది. ఇది మీ ప్రిపరేషన్లోనే మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్. రైట్, సెక్షన్ 3 మీ వ్యూహాత్మక ఆచరణ ప్రణాళిక. ఇప్పటిదాకా స్ట్రాటజీ తెలుసుకున్నాం, ప్రూఫ్స్ చూశాం. ఇప్పుడు ఈ ప్లాన్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక సైనికుడికి యుద్ధం తేదీ ఎంత ముఖ్యమో ఒక ఆస్పిరెంట్కి ఈ తేదీలు అంత ముఖ్యం. మే 15
ఆగస్ట్ 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 ఇవి కేవలం డేట్స్ కావు. మీ ప్రిపరేషన్ జర్నీలో ఇవి చాలా కీలకమైన మైలురాళ్ళు. ఈ క్యాలెండర్లో మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆగస్ట్ 15. ఆ ఒక్క రోజే గ్రూప్ 1 ఇంకా పోలీస్ నోటిఫికేషన్లు 2 వస్తాయి. దీని అర్థం ఏంటంటే మీ ప్రిపరేషన్ పీక్ స్టేజ్కి చేరాల్సిన డేట్ అదే. ఆ రోజుకి మీరు 2 యుద్ధాలకు ఒకేసారి రెడీగా ఉండాలి. ఓకే, మీ మార్చింగ్ ఆర్డర్స్ ఇవి. 3 ఫేజ్లు. ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి 1-3 నెలలు కోర్ జనరల్ స్టడీస్ సబ్జెక్టులపై స్ట్రాంగ్ ఫౌండేషన్ వెయ్యాలి. పోలీస్ ఆస్పిరెంట్స్ బేసిక్ ఫిజికల్ కండిషనింగ్ స్టార్ట్ చేయండి. సెకండ్ ఫేజ్ అంటే 4-5 నెలలు యాప్టిట్యూడ్ రీజనింగ్లో మాస్టరీ సాధించాలి. థర్డ్ ఫేజ్ 6th నెల ఆగస్ట్ టార్గెట్ కోసం ఫుల్ లెంత్ మాక్ టెస్టులతో ప్రాక్టీస్ చేయాలి. పోలీస్ ఆస్పిరెంట్స్ టైమ్డ్ ఈవెంట్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాలి. మీరొకవేళ బిగినర్ అయితే మీ ఫస్ట్ టార్గెట్ గోల్డెన్ సెంటర్ సిలబస్ని కంప్లీట్గా పూర్తి చేయడం. బేసిక్స్ మీద ఫోకస్ చేయండి. అదే మీరు సీనియర్ ఆస్పిరెంట్ అయితే ఇక సిలబస్ చదవడం ఆపి మాక్ టెస్టులు రాయడం స్టార్ట్ చేయండి. మీ వీక్ ఏరియాలను గుర్తించి వాటిని సరిచేసుకోవడంపై, టైం మేనేజ్మెంట్పై మీ పూర్తి ఫోకస్ పెట్టండి. ఇక చివరిగా సెక్షన్ 4 ఫైనల్ ఎగ్జామ్ చెక్లిస్ట్. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన స్ట్రాటజీ మొత్తాన్ని క్విక్ రివిజన్ కోసం ఒక సింపుల్ చెక్లిస్ట్గా చూద్దాం. ఓకే, మీ ఫైనల్ చెక్లిస్ట్ ఇదే. 1 అనవసరమైన పోస్టులని ఫిల్టర్ చేయండి. 2 80% టైం గోల్డెన్ సెంటర్కే ఇవ్వండి. 3 యాప్టిట్యూడ్కు ఫస్ట్ ప్రయారిటీ. 4 ఆగస్ట్ 15 మీ డెడ్ లైన్. 5 మనం చెప్పుకున్న 3 ఫేజ్ ప్లాన్ని ఫాలో అవ్వండి. ఇక 6 చాలా ముఖ్యం. పోలీస్ ఆస్పిరెంట్స్ ఫిజికల్ ట్రైనింగ్ని ఏ పరిస్థితిలోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. చూడండి, క్యాలెండర్ మన ముందుంది. సిలబస్ ఓవర్లాప్ అనేది ప్రూవ్ అయ్యింది. ఒక క్లియర్ స్ట్రాటజీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. ఇక మిగిలింది ఒకే ఒక్క విషయం, ఆచరణ. మరి దాన్ని ఆచరణలో పెట్టేది మీరేనా?